హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఓడరేవు చిలకలూరిపేట సెక్షన్లో NH 167A రహదారి విస్తరణ పనుల గురించి తెలుసుకుందాం. ఓడరేవు చిలకలూరిపేట సెక్షన్లో NH 167Aని 4 వరుసల రోడ్డుకు విస్తరించబోతున్నారు. ప్యాకేజీ 1లో భాగంగా 47 కిలోమీటర్ల పొడవున ఈ హైవేను విస్తరించనున్నారు. ఇటీవలే ఈ రోడ్డు పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ జాతీయ రహదారి విస్తరణ ప్రాజెక్టును 1,064 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్నారు. NH 167A అనేది NH 167 రోడ్డుకు అనుసంధానమైనది. NH 167A మన రాష్ట్రంలో ప్రయాణిస్తోంది. ఏపీ తెలంగాణ బోర్డర్ పొందుగల నుంచి పిడుగురాళ్ల, నరసరావుపేట, చిలకలూరిపేట, చీరాల, ఓడరేవు వరకు ఉంటుంది. దీని పొడవు మొత్తం 107 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ప్రస్తుతం NH 167A 2 వరుసల మార్గంలో ఉంది. ఈ రోడ్డును 4 వరుసలుగా విస్తరించడానికి వీలుగా పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్యాకేజీ పనులు ఓడరేవు చిలకలూరిపేటల మధ్య 47 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు పనులు చేపట్టడం జరిగింది. ఈ NH 167Aని చూస్తే విజయవాడ పశ్చిమ బైపాస్ ఎంత పొడవున ఉందో అంతే పొడవున ఓడరేవు చిలకలూరిపేట మార్గాన్ని కూడా విస్తరించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 4 ప్రధాన బైపాస్ రోడ్డు పనులు చేపడతారు. రద్దీగా ఉన్న గ్రామాలు, పట్టణాల బయట నుంచి ఈ బైపాసులు వెళ్తాయి. మేజర్ బ్రిడ్జిలు 4, మైనర్ బ్రిడ్జిలు 12, వెహికల్ అండర్ పాసులు 5, ROB 1, ఇంటర్చేంజ్ 1, బస్సు షెల్టర్లు 2 చొప్పున నిర్మించబోతున్నారు. దీంతో పాటు రోడ్డు విస్తరణ ఖర్చులను రాబట్టుకునేందుకు ఈ మార్గంలో ఒక టోల్ ప్లాజాను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ రోడ్డు విస్తరణ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చూస్తే ప్రధానంగా ఓడరేవు ప్రాంతంలో పర్యాటకానికి దోహదపడుతుంది. ప్రతిపాదిత ఓడరేవు పోర్టుకు కూడా అనుసంధానమవుతుంది. ఈ మార్గం వల్ల మెరైన్ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతికి బాగా అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు కూడా అనువుగా ఉంటుంది. బాపట్ల, పల్నాడు వంటి జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కూడా దోహదపడుతుంది.